ఆర్వై న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. అక్కన్నపేటలో మానవత్వం మతాల కంటే గొప్పదని మరోసారి నిరూపితమైంది. రంజాన్ పవిత్రత మధ్య హృదయాలను కలిపిన ఇఫ్తార్ విందు గ్రామాన్ని ఒక కుటుంబంలా మార్చింది. రంజాన్ నెల ఉపవాసం, త్యాగం, సహనం, సేవల సందేశాన్ని తీసుకువచ్చే పవిత్ర సమయం. అదే సందేశాన్ని హృదయాల్లో నింపుతూ అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేసింది. మత విభేదాలు మరచి మనుషుల మధ్య ప్రేమే అసలు ధర్మమని చాటి చెప్పింది ఈ వేడుక. ముస్లిం సోదరులతో పాటు ఇతర మతాలకు చెందిన ప్రజలు ఒకే చోట చేరి ఉపవాస విరమణ చేయడం ఐక్యతకు జీవంతమైన ఉదాహరణగా నిలిచింది. ఉపవాస విరమణకు సిద్ధమవుతున్న ప్రజలు, ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు అందరూ కలిసి భోజనం పంచుకుంటున్న దృశ్యాలు, పరస్పరం ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్న ప్రజలు. ఇక రైల్వే స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయుడు శ్రీకాంత్ సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన పల్లె జితేందర్ గౌడ్, చౌదరి సుప్రభాతరావు మాట్లాడుతూ మత సామరస్యమే సమాజ బలానికి మూలం. రంజాన్ మనకు మానవత్వాన్ని నేర్పే పండుగ అని అన్నారు. మనందరం ఒకటే, మతాలు మనల్ని విడగొట్టవు, కలిపే వంతెనలు కావాలి. గ్రామ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ఇఫ్తార్ విందు కేవలం భోజన వేడుక కాదు, హృదయాలను కలిపిన ఒక భావోద్వేగ క్షణం. అక్కన్నపేట చూపించిన ఈ మార్గం మత సామరస్యానికి చిరస్మరణీయ ఉదాహరణగా నిలవాలని ఆశిద్దాం. వాళ్ళు వస్తే మనోళ్ళు తినిపించినట్టు ఉంటుందని తీసుకోండి అన్న, తీసుకోండి తమ్ముడు వచ్చినా అన్నట్టు చూడ కొన్ని ఫొటోస్ కొన్ని వీడియో చూడే సైడ్లో సైడ్లో కొంచెం వెడల్పుంటారా, కొంచెం వెడల్పుంటారా, వీళ్ళంతా వెడల్పు ఉంటే మంచిగా. హిందువులు ముస్లిం అందరు ఇక్కడ నిలబడినందుకు నేను ఏమంటారు అభిమానిస్తూ అందరినీ స్వాగతిస్తున్నాను. కాబట్టి ఒకటి, హిందువులు అంటే మాకు ఆత్మగౌరవం, ముస్లింలు అంటే వాళ్ళకు మేము ఆత్మగౌరవం. అందరం కలిసి ఉన్నాం కాబట్టి తెలంగాణ రావడానికి కారణమైంది. ఇప్పుడేమో తెలంగాణ రాకుండా పోవడానికి కారణం ఒకటి ఏంటిదంటే మనకు ఐక్యత లేదు, ఐక్యత ఎంపేసినాం మనం. కాబట్టి ఇట్లా అవుతుంది మనతోని. అందరం కలిసి ఉంటే తెలంగాణ మళ్ళీ వస్తుంది, మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు. కాబట్టి కేసీఆర్ జిందాబాద్. ఈరోజు అక్కన్నపేట గ్రామంలో శ్రీకాంత్ సాగర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినందుకు శ్రీకాంత్ సాగర్ను అభినందిస్తూ ముస్లిం సోదరి సోదరులందరికీ
రేపు రాబోయే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మన రాష్ట్రంలో అందరూ హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసికట్టుగా, ఎవరికి ఆపద వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ అన్ని పండుగలు కూడా కలిసి జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది కాబట్టి రేపు ముస్లిం సోదరు మనలందరూ ఉత్సాహంతో పండుగ జరుపుకోవాలని ఆ భగవంతుడు వాళ్ళందరినీ చల్లగా చూడాలని, ప్రజలందరినీ అల్లా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు అక్కడపేట విలేజ్లో ఇఫ్తార్ విందు కోసం మమ్మల్ని పిలవడం జరిగింది. దీన్ని అరేంజ్ చేసిన శ్రీకాంత్ సాగర్ గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ రామాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో హిందూ ముస్లిమ్స్ అంటే హిందువులైనా ముస్లిమ్స్ అయినా సోదరభావంతో ఉంటారు. ఎందుకంటే ప్రతి పండుగ ముస్లిమ్స్దైనా హిందువులదైనా కలిసి చేసుకుంటారు. ఇది మంచి సాంప్రదాయం. ఈరోజు ఇక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సోదరభావంతో ఉండాలి. హిందూ ముస్లిమ్స్ అనేది ఇది మెయిన్. దానికోసం ఇక్కడికి రావడం జరిగింది. ఒకటే హిందూ ముస్లిమ్స్ అనేది ఇక్కడ భేదం లేదు, భారతదేశంలో భేదం లేదు. అది మరీ రామాయంపేట మండలంలో ఇంకా భేదం లేదు. ఇప్పటి వరకు అందరూ కూడా కలిసిమెలిసిగానే ఉంటున్నాం. ప్రతి పండుగ కూడా కలిసిమెలిసిగా చేసుకుంటున్నాం. రేపు రంజాన్ పండుగ ఉంది కాబట్టి ముస్లిం సోదరులకు అందరికి కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ జై తెలంగాణ.